ఈ రోడ్డు ఏమైనా నీ బాబుగాడు సొమ్ము అనుకున్నావా? నీ మాట వింటానికి? అలాగని ఈ రోడ్డు మీ బాబు సొమ్ము కాదు కదండి. వీడెవడు పేకల జోకర్ లాగా, సర్కస్ లో బఫూన్ లాగా. వీడికిస్తా ఒక జర్ను. తప్పకమ్మా. ఎవరైనా మీద పేడ వేసింది? ఏ నేనే. మా మీద వేయలేదా? నమస్కారం మేడం. నమస్కారం. త్వరగా 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 రాని. మేనేజర్ మేడం, మన ఫ్యాక్టరీ టర్న్ ఓవర్ ఎంత? 18,90,00,000. వర్కర్స్ కి ఇచ్చే శాలరీస్ ఎంత? 3 కోట్లు మేడం. వర్కర్స్ ఎంత మంది ఉన్నారు? 1200 మంది. ఓ, టూ మెనీ వర్కర్స్ స్పాయిల్ ద ఫ్యాక్టరీస్ ప్రాఫిట్. ఆటోమేటిక్ మిషన్స్ లేవా? లేవు మేడం. టూ బ్యాడ్. నమస్కారం. ఈ ఫ్యాక్టరీ మొత్తం మెకానైజేషన్ చేసి పారేస్తాను. సగానికి సగం లేబర్ తగ్గుతారు, ఉత్పత్తి పెరుగుతుంది. అంత పని చేయబోకండి అమ్మా. ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి మీ నాన్నగారితో మీ అన్నగారులతో కలిసి ఉంటూ లాభ నష్టాల్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నావమ్మా. అంటే మీరుంటేనే మాకు లాభం, లేకపోతే లేదా? అంత సత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలో జాయిన్ అయి లాభాలు తెప్పించండి, వెళ్ళండి. ఫారెన్ నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్ధరిస్తారనుకుంటే మా నోటిగాడ ముద్ద లాగేస్తున్నారే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. నీ నోటి దగ్గర ముద్ద లాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గర్ని కాదు. ఆగండి. అంత పెద్ద మనిషిని కొడతారా? మర్యాదగా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావురా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి, అంతే. ఓహో, ఓనర్ని క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యరా మీకు? మీ మొత్తాన్ని ఊసి చేస్తాను, జాగ్రత్త. వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం. శిరీష, శిరీష, రంగా పాండులకు ఏ మాట చెప్పండి, ప్లీజ్. నా మాట వినండి. మూర్తి గారు, ఈ క్షణం నుంచే సమ్మె ప్రారంభిస్తున్నాం. శిరీష